Brought to you by V-Guard. రైతు బంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు కోసం 7,000 కోట్లు ఉంచామని బీఆర్ఎస్ చెబుతోందన్నారు భట్టి విక్రమార్క. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి ఖజానాలో ఉన్నది కేవలం 3,960 కోట్ల రూపాయలు మాత్రమే. మరి బీఆర్ఎస్ నేతలు చెబుతున్న 7,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ డబ్బు ఎవరు తిన్నారు, ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందన్నారు భట్టి విక్రమార్క. మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ లేదు, కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది, పంచలేదు, గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. ఆనాడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వటం కోసం దాచిపెట్టి ఉండుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి లేకపోయామని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు, ఎవరు అకౌంట్లోకి పోయినట్టు, ఎవరి దగ్గర ఉన్నట్టు? విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉందన్నారు భట్టి. విపక్షాలు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని అన్నారు ఆయన. 5 ఏళ్ల పాటు ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందిస్తుందన్నారు భట్టి. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు భట్టి విక్రమార్క. నో ఇష్యూ అట్ ఆల్. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆల్సో. ఆర్థికంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించి ప్రయారిటైజ్ చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఉన్నా. వీళ్ళందరూ తలకిందులు తపస్సు చేసి అనేక పిల్లర్ గంతులు వేసినా కానీ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. అద్భుతంగా ప్రభుత్వం నిలబడుతుంది. 5 ఏళ్ళు స్పష్టంగా ప్రజలకు మనం ఏ లక్ష్యాల కోసం ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము, ఉద్యోగాల కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం, సహజ వనరులు, నీటి వనరులు అన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం, సెల్ఫ్ గవర్నమెంట్ ఆత్మగౌరవంతో స్వపరిపాలన చేసుకోవటం కోసం తెచ్చుకున్నాము. వాటి లక్ష్యాలన్నింటినీ నెరవేరుస్తాం రాబోయే 5 ఏళ్లలో. Brought to you by V-Guard.